హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక పెద్ద కుటుంబానికి జరిపే డూప్లెక్స్ విల్లా అయితే చూద్దామండి. మనకి ఇల్లు అయితే చాలా క్వాలిటీగా అయితే కట్టించారండి. మనకి టోటల్గా పక్కనే 2 డూప్లెక్స్ విల్లాస్ అయితే కట్టించారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. మనకు పక్కన కనిపిస్తున్న హౌస్ అయితే సేల్కి అయితే అయిపోయిందని మనకు కనిపిస్తున్న ఈ హౌస్ అయితే సేల్కి అయితే ఉంది. మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ 3 BHK డూప్లెక్స్ హౌస్ అండి. ఒక పెద్ద కుటుంబానికి అయితే సరిపోతుంది. మనకి ఇదైతే చాలా మంచి ఏరియాలో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించారు. మనకి ఇంటి డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ అని చెప్పిన వీడియోలో అయితే చెప్తాను. ఫ్రెండ్స్, మనకు ఫ్రంట్ రోడ్ వచ్చి 33 feet CC రోడ్ అండి. మనకు ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా నీట్గా అయితే ఇచ్చారు. మనమైతే చూడొచ్చు పక్కనే 2 బిల్డింగ్లు కూడా చాలా నీట్గా అయితే అందంగా అయితే ఉన్నాయండి. మనకు ఫ్రంట్ గేట్ డిజైన్ కూడా బాగుంది. మన అవుట్ సైడ్ కూడా కార్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్లోకి వెళ్తే మనకి బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చి 32.5 x 45 అండి. ఇది 162 గజాలు. ఇది సెంట్స్లో చూస్తే 3.3 cents వరకు వస్తుంది. మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ 3 BHK డూప్లెక్స్ విల్లా అండి. మనకు ఫ్రంట్ పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుంది. అలాగే పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్వుడ్ అయితే యూజ్ చేశారండి. సీలింగ్ ఎడ్ వరకు ఇచ్చారు. మనకి సైడ్ అయితే గ్లాస్ అయితే ఉంది. అలాగే మనకు నార్త్ వెబ్ సందు వచ్చి 3.5 feet అయితే ఇచ్చారండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి సెట్ బ్యాక్స్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారు. మనకి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగానే ఉందండి. ఈజీగా XUV కార్ లాంటిది కూడా ఈజీగా మనం లోపల అయితే పెట్టచ్చు. అలాగే మనకి బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఫ్రెండ్స్, మన కార్ పార్కింగ్ కాకుండా సైడ్ ఇక్కడ కూడా మనకు పార్కింగ్ అయితే ఇచ్చారండి. ఇక్కడైతే మనం 2 బళ్ళు అయితే పెట్టుకోవచ్చండి. ఇక్కడైతే మనకి ఒక వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, అలాగే మనకి పక్కనే వాష్ ఏరియా అయితే ఇచ్చారండి. ఎవరైనా సర్వెంట్స్ ఉంటే మనకు వర్క్ చేసి వెళ్ళిపోవడానికి అయితే బాగుంటుందండి. మనకి సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా అయితే ఇచ్చారు. అలాగే మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకు వర్క్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. బిల్డింగ్ అయితే సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి. మనకు 32.5 బేసింగ్ వచ్చింది కానీ సెట్ బ్యాక్స్. ఫ్రెండ్స్, మన బిల్డింగ్ లోపలికి ఎంటర్ అవ్వగానే 2.5 x 5 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. హాల్ అయితే స్ట్రైట్గా అయితే ఇచ్చారు. హాల్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మనకు సైడ్ అయితే వాల్ పేపర్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకు రోప్ లైట్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారు. హాల్లో స్ట్రైట్గా టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుంది. మనకి టీవీ యూనిట్ సెంటర్లో లైన్స్కి అయితే వైట్ కలర్ అయితే తీసుకున్నారు. టోటల్గా మ్యాటిక్ ఫినిష్తో సీట్స్ అయితే యూజ్ చేశారండి. టీవీ యూనిట్ డిజైన్ అయితే మంచిగా తెయించారు. మనకు సైడ్ అయితే టాయ్స్ అయి పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుందండి. టోటల్గా వాల్ అంతా కూడా టీవీ యూనిట్ డిజైన్ అయితే చేయించారు. మనకి హాల్లో నార్త్ వెబ్ గోడకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారండి. అలాగే నార్త్ వెబ్ డోర్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకు లోపల విండోస్ అనేది UPVC విండోస్ అయితే యూజ్ చేశారండి. అలాగే లోపల కిటికీలన్నీ కూడా గ్రానైట్ అయితే ఇచ్చారు. గుమ్మాలకు కూడా గ్రానైట్ అయితే ఇచ్చారండి. మనకి హాల్ అయితే పెద్దగా ఉంది. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10 x 22 సైజులు అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకు హాల్లోకి ఎంటర్ అవ్వకుండా లెఫ్ట్ సైడ్ ఇక్కడ పార్టీషన్ అయితే ఇచ్చారండి. మనకి బెడ్రూమ్స్ కిచెన్కి వెళ్ళేటప్పుడు అయితే మనకి సెంటర్లో ఇక్కడ బాక్స్ డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, మన ఈ పార్టీషన్ దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్ళింది డూప్లెక్స్ హౌస్ కాబట్టి మనకి సెంటర్లో స్టెప్స్ అయితే ఇచ్చారు. స్టెప్స్ డిజైన్ అయితే బాగుందండి. మనకి ఈ ప్లేస్ అయితే డ్రైనింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చండి. మనకి అందుకే ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. మనకు లోపల శానిటరీ అంతా కూడా జాన్సన్ కంపెనీ అయితే యూజ్ చేశారు. మనకి ఈ కింద ఇన్వర్టర్ పెట్టుకుని పాయింట్ కూడా ఇచ్చారండి మెట్ల కిందే. మనకి కింద అయితే ఒక మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మన బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా బాగుంది. మనకు బెడ్రూమ్ అయితే పెద్దదిగానే ఇచ్చారండి. 10 x 13 సైజులు అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మన బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మనకి విండోస్ అయితే పెద్దగానే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారండి. సీలింగ్ గారు వరకు తీసుకున్నారు. కబోర్డ్ డిజైన్ అయితే బాగుందండి. మనకి సీట్స్ అయితే చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయి. మనకు లోపల సెల్ఫ్స్ కూడా స్పేసెస్గానే ఉన్నాయి. మనకి లోపలంతా కూడా సిమెంట్ బల్లలు అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకు లోపలైతే చాలా లైట్ కలర్స్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ వాల్ పేపర్ అయితే ఇచ్చారు. వాల్ పేపర్ డిజైన్ కూడా బాగుంది. మనకి కన్నర్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. బాత్రూమ్ అయితే చూద్దాం. దీనికైతే గ్రానైట్ గుమ్మం కూడా దీనికి కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకు లోపల బాత్రూమ్ అయితే పెద్దగా ఉంది. వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగుందండి. మనకు లోపల ట్యాప్ సూట్స్ అన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేశారు. మనకు లోపల శానిటరీ ఐటమ్ అంతా కూడా జాన్సన్ కంపెనీ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి ఇల్లు అయితే క్వాలిటీగానే కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి. అది మనం చూసినప్పుడైతే అర్థమవుతుందండి. ఫ్రెండ్స్, మన బెడ్రూమ్ దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే స్టెప్స్ పక్క నుంచి ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ అయితే చూద్దాం. మనకి ఎంటర్ ఆర్చ్ అయితే టోటల్గా గ్రానైట్ అయితే తీసుకున్నారు. మన కిచెన్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 10 x 13 సైజులు అయితే ఇచ్చారు. మన కిచెన్లో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. వైట్ అండ్ మెరూన్ కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారు. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. మన కిచెన్లో వాల్స్కి ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఇక్కడ ఈస్ట్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మన కిచెన్లో వుడ్ వర్క్ అయితే చాలా ఎక్కువ అయితే చేయించారు. మనం స్టోరేజ్ పెట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. మనకి సీట్స్ కూడా చాలా ప్రీమియంగా గ్లాసీ ఫినిష్తో సీట్స్ అయితే యూజ్ చేశారు. ఇవి అయితే చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. మనకి ఎల్సే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. మనకి ఇక్కడైతే 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. బాస్కెట్స్ కూడా బాగున్నాయండి. మనకి ఇది మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారు. ఫ్రెండ్స్, మన కిచెన్లోని పక్కన వాల్ పేపర్ అయితే యూజ్ చేశారండి. వాల్కి అయితే డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది గోల్డ్ ఫినిష్లో అయితే తీసుకున్నారు. డిజైన్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, అలాగే మనకి ఇంటికైతే పూజా రూమ్ అయితే రాలేదండి. పూజా మందిర్ అయితే ఇచ్చారు. మందిర్ కూడా చాలా పెద్దదిగానే ఉంది.
ఫ్రెండ్స్ మన కిచెన్ సౌత్ వైపుకి అయితే డోర్ అయితే ఇచ్చారో బయటకైతే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ మనకు సౌత్ వైపుకి అయితే 2 feet సంది అయితే ఇచ్చారండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఇంటికి అయితే సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి. చుట్టూ తిరిగేంత స్పేస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి ఇది డూప్లెక్స్ విల్లా కాబట్టి మనకి సెంటర్లో స్టెప్స్ అయితే ఇచ్చారండి. స్టెప్స్ అయితే చూద్దాం. మనకి టోటల్గా స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. స్టెప్స్ అయితే చాలా నీట్గా అయితే ఎక్కించారండి. డిజైన్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ మన స్టెప్స్ దగ్గర ఈ వాల్కి అయితే వాల్ పేపర్ అయితే యూజ్ చేశారు. వాల్ పేపర్ డిజైన్ అయితే బాగుందండి. మంచి డిజైన్లు అయితే ఇచ్చారు. అలాగే పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. అలాగే సెంటర్లో శాండిలర్ కూడా వీళ్ళైతే ఇచ్చారండి. డిజైన్ అయితే బాగుంది. మనకి స్టెప్స్ అంతా కూడా ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ పైకి అయితే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్ మనకి ఇంటి అడ్రస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రాయుడుపాలెంలో అయితే ఉందండి. ఇది అచ్చంపేట జంక్షన్కి అయితే 1 kilometer డిస్టెన్స్ అయితే ఉంటుంది. అలాగే కాకినాడ పిఠాపురం రోడ్కి అయితే ఇంటి దగ్గర నుంచి జస్ట్ 1 km డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఏరియా అయితే చాలా బాగుంటుందండి. స్కూల్స్ కాలేజీలు అన్నీ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. అలాగే మనకు సర్పవరం జంక్షన్కి అయితే ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 4 km డిస్టెన్స్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మనం అయితే లైట్ డిజైన్ అయితే చూడొచ్చు. లైట్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారు. అలాగే మనకు డూప్లెక్స్ హౌస్ అని మెయిన్ చెప్పుకోవాల్సిన స్టెప్స్ అండి. స్టెప్స్ కూడా చాలా మంచిగా అయితే ఎక్కించారు. ఫ్రెండ్స్ మన పైన కూడా హాల్ అయితే ఇచ్చారండి. సేమ్ కింద ఇచ్చినట్టుగానే 10x22 సైజులు అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే మారిందండి. అలాగే టీవీ డిజైన్ కూడా మార్చారు. కిందకి పైకి కూడా కొంచెం చేంజెస్ అయితే చేశారండి. ఈ డిజైన్ కూడా బాగుందండి. అలాగే మనకు సేమ్ కింద ఇచ్చినట్టుగానే నార్త్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకు పైన అయితే 2 bedrooms అయితే ఇచ్చారండి. సేమ్ 2 కూడా పెద్దగానే ఉంటాయండి. ముందు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మనకి సేమ్ కింద వచ్చినట్టుగానే 12x13 సైజులు అయితే ఉంటుందండి. ఈ బెడ్రూమ్ అయితే పెద్దదిగానే ఉంది. మనకి బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపు అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారు. సేమ్ 2 కూడా పెద్దగానే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. మనకి బెడ్రూమ్లో సేమ్ కింద ఇచ్చినట్టుగా వెస్ట్ వైపు గోడకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి బెడ్రూమ్లో ఈస్ట్ వైపు గోడకి అయితే వాల్ పేపర్ అయితే ఇచ్చారు. వాల్ పేపర్ డిజైన్ అయితే బాగుందండి. ఫ్రెండ్స్ మనకి పక్కన ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. దీనికి కూడా గ్రానైట్ గుమ్మం అయితే ఇచ్చారండి. మనకి ఈ బాత్రూమ్ కూడా పెద్దదిగానే ఉంటుందండి. 6x13 సైజులు అయితే ఇచ్చారు. ఈ పైన ఇచ్చిన బాత్రూమ్ అయితే చాలా అంటే చాలా పెద్దదిగానే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనకి పెద్ద టైల్స్ అయితే యూజ్ చేశారండి. 2.5x5 వెటిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. లోపల శానిటరీ వర్క్ కానీ ట్యాప్ వర్క్ కానీ చాలా అంటే చాలా బాగా చేయించారండి. ఫ్రెండ్స్ అంతేకాకుండా మనకు కావాలంటే ఫ్యూచర్లో మనకి ఇందులో టప్ కూడా చేయించుకునే అంత ప్లేస్ అయితే ఉందండి. ఫ్రెండ్స్ మనకి ఇంటి కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగా అయితే ఉందండి. ఓనర్స్ దగ్గర ఉంటే అయితే కట్టించారు. ఎవరైతే ఈస్ట్ ఫేసింగ్ విల్లా తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ కోసం ఎవరైతే చూస్తున్నారో ఒక పెద్ద ఫ్యామిలీకి అయితే ఇల్లు అయితే సరిపోతుందండి. మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్ అలాగే మనకి పక్కన ఇక్కడ 3rd bedroom అయితే ఇచ్చారండి. మనకి స్టెప్స్ పక్కన ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 10x12 సైజులు అయితే ఇచ్చారు. మనకి బెడ్రూమ్లో ఈస్ట్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. మనకు బెడ్రూమ్లో వెస్ట్ వైపుకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారండి. సీలింగ్ వరకు ఉంది. ఫ్రెండ్స్ మన బెడ్రూమ్లో ఈ పక్కన వాల్కి అయితే వాల్ పేపర్ అయితే యూజ్ చేశారు. వాల్ పేపర్ డిజైన్ అయితే బాగుందండి. ఫ్రెండ్స్ మనకు ప్రతి బెడ్రూమ్లో కూడా కామన్గా ఒక వాల్ పేపర్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ అలాగే ఈ పక్కన అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ బాత్రూమ్ అయితే చూద్దాం. లోపల సూట్ స్టాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఫ్రెండ్స్ మనకి ఇల్లు అయితే 100% వర్క్ అయితే కంప్లీట్ అయితే చేస్తారండి. మనకి ఇది రెడీ టు మూవ్ అండి. మనం జస్ట్ రిజిస్టర్ చేసి డైరెక్ట్గా గృహప్రవేశం అయితే పెట్టించుకోవచ్చండి. మనకు వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే చేస్తారండి. రెడీ టు ఆక్యుపై స్టేజ్లో అయితే ఉందండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈస్ట్ వైపు అయితే డోర్ అయితే ఇచ్చారు. బయటకి అయితే వెళ్ళి చూద్దాం. మనకి అవుట్ సైడ్ అయితే బాల్కనీ అయితే ఇచ్చారండి. ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుంది. టోటల్గా వుడ్ ఫినిష్ అయితే తీసుకున్నారు. పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. మనకి బాల్కనీ అయితే పెద్దగానే ఇచ్చారు. 10x12 సైజులు అయితే ఇచ్చారు. ఇదంతా కూడా సిట్టింగ్ ఏరియా కింద అయితే మనం యూజ్ చేసుకోవచ్చండి. మనకి ఎలివేషన్ ఇచ్చిన గ్లాస్ డిజైన్ కూడా బాగుందండి. ఫ్రెండ్స్ మన బిల్డింగ్ పైన నార్త్ వెబ్స్ అంతా కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 2.5 feet అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకు పైన ఇచ్చిన గుమ్మం కూడా సింహద్వారం అయితే ఇచ్చారండి. టోటల్గా టేగుట్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇంటి ప్రైస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి 1,08,00,000 అయితే చెప్తున్నారండి. ఈ 1,08,00,000 ఫైనల్ అయితే కాదని మాట్లాడుకుంటే ఇంకా చాలా వరకు తగ్గిస్తారండి. హౌస్ ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసిన హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అది కూడా టైటిల్లోనే ఇస్తాను. అలాగే స్క్రీన్ మీద కూడా ఇస్తాను. ఫ్రెండ్స్ మనకి కాలం సైజ్ వచ్చి 9x12 అండి. టోటల్గా 12 పిల్లర్స్ అయితే ఇచ్చారు. కావాలంటే దీనిపైన ఇంకొక పెంట్ హౌస్ అయితే వేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ మనకి ఈ ప్రైస్ అయితే ఫైనల్ అయితే కాదండి. ఇంకా చాలా వరకు తగ్గిస్తారు. ఫ్రెండ్స్ అలాగే మనకి ఇంటికైతే 80% వరకు బ్లాంక్ లోన్ కూడా వస్తుందండి. ఎవరైనా ఇల్లు చూడడానికి వద్దాం అనుకుంటే మాకు కొంచెం ముందుగానే కాల్ చేసి అయితే రండి. లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుందండి. ఇల్లు అయితే ఏరియా కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మనం అయితే చూడొచ్చు చుట్టూ పెద్ద విల్లులు అయితే ఉన్నాయండి. ఏరియా అయితే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.